క్రాంతి అన్బిలీవబుల్గా ఉంది నాకైతే యాక్చువల్లీ. అంటే ఒక ఆల్మోస్ట్ 14-15 years అసోసియేషన్ మనది, TV9 నుంచి ప్రస్తావన. ఎంతో అంటే వి వర్క్ టుగెదర్, కలీగ్స్గా వర్క్ చేసాము. అండ్ ఆ రోజుల నుంచి కూడా నేను చూస్తున్నాను. ఇప్పుడు అసలు యాక్చువల్గా ముందు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నిన్ను అనాలా మీరు అనాలా అదొకటి కొంచెం నాకు ఫస్ట్ డౌట్. మీ పాలసీ ఎట్లా పాలసీ ఏముంది క్రాంతి, మన పాత పరిచయం ఎట్లుంటే అట్లా పాత పరిచయం, మై వెరీ గుడ్ ఫ్రెండ్. సో ఫ్రెండ్స్ కాబట్టి నిన్ను అంటే ప్రాబ్లం లేదు, ఏం కాదు అనొచ్చు. కానీ మరి ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే కాబోతున్నావు త్వరలో. అదే ఎక్కడైనా కూడా ఫ్రెండ్షిప్. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ క్రాంతి. ఒకటి ఏంటంటే ఇన్నేళ్ల అసోసియేషన్లో నాకు ఆ రోజు నుంచి కూడా నాకు తెలుసు దట్ యునో వన్ డే యూ విల్ మేక్ ఇట్, ఇక్కడ దాకా నువ్వు వస్తావు అని ఎక్కడో చాలా గట్టిగా అనుకునేవాళ్ళం. నేనైతే అందులో ఐ వాజ్ వన్ ఆఫ్ దోస్ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ వెరీ మెనీ పీపుల్. నీకు అలా అనిపించేదా క్రాంతి ఆ రోజుల్లో? అంటే నీదొక 10-12 ఏళ్ల కళ అని నేను విన్నాను, బట్ ఈజ్ ఇట్ ట్రూ? అంటే అనుకోకుండా వచ్చినాము దాంట్లోకి. వచ్చిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని ప్రయత్నాల్లో ఉన్నాను. 12 సంవత్సరాల నుంచి ప్రయత్నాల్లో ఉన్నాం. అనుకోకుండా ఫస్ట్ పాలిటిక్స్ వచ్చినాను కనుక. సో వచ్చిన తర్వాత ఫస్ట్ సారి ఫెయిల్ అయినాను. సరే ఒక్కసారి అటెంప్ట్ చేసినాం కదా, ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సక్సెస్ కావాలని పట్టుదలతో ఉన్నాం. సో ఇప్పుడు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇప్పుడు దాదాపుగా నేను అనుకున్న కళ నెరవేరే అవకాశం వచ్చింది. కానీ ఒక జర్నలిస్ట్గా ఆల్రెడీ ఎన్నో సందర్భాల్లో ప్రజల సమస్యల మీద పోరాడావు. ఎన్నో సందర్భాల్లో జర్నలిస్టుల రైట్స్ కోసం, హక్కుల కోసం, వాళ్ళ అవసరాల కోసం నీ గళం వినిపించావు. ఎన్నో సందర్భాల్లో ఈవెన్ ఉద్యమం అప్పుడు కూడా యు రేజ్డ్ యువర్ వాయిస్. ఇవన్నీ ఈ అనుభవాలు కావచ్చు, లేకపోతే నీ వ్యక్తిత్వం కావచ్చు, ఇది హెల్ప్ చేసింది అని అనుకుంటున్నావా? 100% పనిచేసింది. నేను మూమెంట్లో పనిచేసిన సిన్సియారిటీ, అట్లాగే నేను ప్రొఫెషన్లో ఉన్న కమిట్మెంటు, అట్లాగే నాకు ఇక్కడ ప్రజలతో ఉండే సంబంధాలు, ఇక్కడ నేను లోకల్ కావడం, ఇవన్నీ కూడా నాకు పనికొచ్చినాయి. లేకపోతే 105 మందిలో నన్ను ఒక్కడనే సీట్ మార్చాల్సిన అవసరం కేసీఆర్కి లేదు. సరే మార్చినా కూడా నన్నే సెలెక్ట్ చేసుకున్నారంటే అది నిజంగా కేసీఆర్ గారికి నా మీద ఉన్న నమ్మకం కూడా. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కూడా అన్ని రకాల ఎవరేటు పోయినా ఎవరేం చేసినా కూడా తెలంగాణ వరకు మాత్రమే కన్ఫైన్ అయి ఉన్నాం. కావాల్సిన టార్గెట్ తెలంగాణ అచీవ్ కావడం, తెలంగాణ సాధించుకోవడం, ఆ ఎజెండాగానే పనిచేసినాం కనుక నా కమిట్మెంట్ కేసీఆర్ గారికి తెలుసు. మనకి ఏ విషయం రాజీపడం, తెలంగాణ విషయంలో అసలే రాజీపడం, ఎవరినైనా సరే ఎక్కడైనా సరే నిలదీసే ఇది ఉన్నది. ఒక జర్నలిస్ట్గా ఉండి కూడా పనిచేసిండు అనేది ఆయనకు ఉన్నది కనుక మేము చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు మూమెంట్ సమయంలో కూడా మాతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాం. మేము కూడా తనని మాకు కూడా తను గైడ్ చేయడం జరిగింది. మీ జర్నలిస్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనేది. తను కూడా ఈ పలానా ఇష్యూ ఉంది, ఇట్లా ఉంది, మనం ఈ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని తను కూడా మాతో చర్చించడం జరిగింది. సో కలిసిమెలిసి దాదాపు తెలంగాణ ఉద్యమం మొత్తం అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళతో మాకు అసోసియేషన్ ఉన్నది. కేసీఆర్ గారితో కానీ వాళ్ళ పార్టీ మెంబర్స్తో కానీ అందరూ కూడా రెగ్యులర్గా టచ్లో పడుకుంటూ ఒక కోఆర్డినేషన్తోనే మేము మూమెంట్లో పనిచేసాం కనుకనే అన్ని సెక్షన్స్ని కోఆర్డినేట్ చేసుకోగలిగాం కనుకనే తెలంగాణ అచీవ్ అయింది. సో తను ఇక్కడ అవసరం అనిపించింది. ఇక్కడ ఉన్న బాబు మోహన్ పార్టీకి డ్యామేజ్ చేయడం కాదు, మీకు ప్రజల పట్ల కూడా తను బాగా చులకనగా వ్యవహరించడం. మీరు చాలా వీడియోలు చూసారు. అట్లాంటి వీడియోలో నువ్వు ఒక ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చి కూడా మనుషుల్ని బూతులు తిట్టడం, నీకు అసందర్భోచితంగా మాట్లాడడం, నీకు మంచి అడిగినా మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా ఆయన మాత్రం ఎవరిని కూడా సరైన రీతిగా రిసీవ్ చేసుకోడు. ఆయనతో 10 నిమిషాలు ఎవరైనా కూర్చున్నారంటే గొడవపడి వెళ్ళిపోతాడు, అంతే తిట్టిపోతాడు. అది పార్టీకి బాగా డ్యామేజ్ జరిగింది. సో పార్టీ కూడా రివైవ్ కావాలి, పార్టీ కాడర్కు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ఇవ్వడం ఒకటి, ప్లస్ ఇక్కడ ఉన్న పార్టీ క్యాడర్ కూడా నాతో కలిసి పనిచేసింది. నేను 2009లో ఇక్కడ నుంచి పోటీ చేసినాం కనుక ఇండిపెండెంట్గా వాళ్ళందరూ కూడా నాతో కలిసి పనిచేసిన మా అందరి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కనుక నన్ను చూజ్ చేసుకున్నారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్
subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.